ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు ఒక లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ చూసాం. గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. మెయిన్లీ మ్యాచ్లో రెండు టీంలకు చాలా సెట్ బ్యాక్స్ చూసాం, అలాగే కంబ్యాక్స్ కూడా చూసాం. బట్ ఎవెన్చువల్లీ వన్ మ్యాన్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్ కోపర్ కోహ్లీ డెబ్యూ చేసిన ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్ టీంని గెలిపించాడు, అది కూడా కేవలం 3 వికెట్ల తేడాతో. సో ఈ మ్యాచ్ అయితే ఒక రోలర్ కోస్టర్లోనే సాగింది. అంటే గుజరాత్ టీం స్టార్ట్ చేసిన విధానం చూసి ఎక్కువ రన్స్ కొడతారేమో అనుకున్నాం. ఐ థింక్ ఈజీగా ఒక 180 లేదా 200 కూడా కొట్టేస్తారేమో అనిపించింది. బట్ పంజాబ్ కింగ్స్ డెత్ ఓవర్స్లో ఎక్సలెంట్ కంబ్యాక్ చేశారు. వేరేస్ పంజాబ్ టీంకి చేజింగ్లో చూసుకుంటే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ప్రభ్ సింగ్ మరియు కోపర్ కోహ్లీ ఆల్మోస్ట్ గేమ్ని గెలిపించేసేలా కనిపించారు. బట్ అగైన్ అటు ఓవర్స్ టైం చూసుకుంటే జీటీ బౌలర్స్ మెల్లగా కంబ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ ఓవర్ నెంబర్ 13, 14, 15 ఈ 3 ఓవర్స్లో తక్కువ రన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో 4 వికెట్లు తీసుకున్నారు. అయితే అగైన్ చివరిలో పంజాబ్ టీం తమ నెవర్స్ని హోల్డ్ చేసుకున్నారు. మెయిన్లీ కోపర్ కోహ్లీ, మార్క్ ఆండర్సన్ అండ్ జేవియర్ బాట్లెట్ వీళ్ళిద్దరితో కలిసి గేమ్ని ఫినిష్ చేశాడు. సో విధంగా పంజాబ్ టీం అయితే చాలా మంచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వరకు మ్యాచ్ వెళ్ళింది. అయితే నిజానికి జీటీ టీం తమ బౌలర్స్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. అంటే శుభ్మన్ గిల్ బౌలింగ్ చేంజెస్తో కాస్త ఇబ్బంది పడ్డాడు. మెయిన్గా క్యాలిక్యులేషన్ మిస్ అయింది. దీనివల్ల జీటీ టీం గెలిచే మ్యాచ్ను ఓడిపోయారా అనిపించింది. పర్టికులర్గా ప్రభ్ సింగ్, కోపర్ కోహ్లీ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత జీటీ టీం ఆల్మోస్ట్ గేమ్లో కంబ్యాక్ ఇస్తారు, గెలిచాలని కనిపించారు. బట్ ఆ బౌలర్స్ రొటేట్ చేసే విషయంలోనే వాళ్ళు చేసిన మిస్ క్యాలిక్యులేషన్స్ చాలా దెబ్బ కొట్టాయి. అదర్వైజ్ జీటీ టీంకి మ్యాచ్లో ఇంకా మంచి ఫలితం వచ్చి ఉండేది. ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ కింగ్స్ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే మరీ అంత గొప్పగా రాలేదు. గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ మంచిగానే బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ శుభ్మన్ గిల్ అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడు. వేరే సాయి చూసుకుంటే కొంచెం స్లోగానే మొదలెట్టాడు, బట్ రికవర్ అవ్వలేకపోయాడు. మార్క్ ఆండర్సన్ బౌలింగ్లో ఒక బిగ్ షాట్కి ఎత్తి నుంచి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. మెయిన్లీ పవర్ ప్లేలో గుజరాత్ టీంకి చాలా మంచి స్కోర్ వచ్చింది భయ్య. 54 రన్స్ కొట్టారు, ఒక వికెట్ మాత్రమే కోల్పోయారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 9 పరుగులు చెప్పును కొడుతూ వెళ్ళిపోయారు. మెయిన్లీ వరల్డ్ కప్లో ఫెయిల్ అయిన జాస్ బట్లర్ స్టార్టింగ్లో కొంతవరకు మంచి నిక్కులో కనిపించాడు. సో విధంగా గుజరాత్ టైటన్స్ టీంకి ఒక వికెట్ కోల్పోయినప్పటికీ వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే శుభ్మన్ గిల్ వికెట్ పడిన తర్వాత అతనైతే 39 రన్స్ చేసిన తర్వాత చాలా కొట్టడానికి వెళ్ళాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు, డీప్లో దొరికేశాడు. అండ్ దాని వికెట్ పడిన తర్వాత జాస్ బట్లర్ స్ట్రగుల్ మొదలైంది, చాలా ఇబ్బంది పడ్డాడు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాట్స్ ట్రై చేశాడు. మెయిన్లీ బిహైండ్ ది వికెట్ ఎక్కువ కొడదామని చెప్పి ఆ స్కూప్ని బాగా ఎక్కువగా ట్రై చేశాడు. వేరేస్ గ్లెన్ ఫిలిప్స్ చూసుకుంటే ప్రామిసింగ్గానే కనిపించాడు, స్పిన్నర్స్ని మంచిగానే ఆడాడు. ఇన్ఫాక్ట్ 25 రన్స్ చేశాడు. సో బట్లర్కి గ్లెన్ ఫిలిప్స్కి మంచి పార్ట్నర్షిప్ మంచిగానే వచ్చింది. 27 బాల్స్కి 36 రన్స్ యాడ్ చేశారు. అయితే జీటీ టీం యొక్క ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోయింది. శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం రన్ బాల్కి వస్తాడు. వేరే జాస్ బట్లర్ చూసుకున్న స్టార్టింగ్ మంచిగానే స్టార్ట్ చేశాడు, బట్ తర్వాత అతను కూడా రన్ బాల్ స్కోర్కి వచ్చేసాడు. ఎట్ ది సేమ్ టైం బట్లర్ చాలా ఇంపార్టెంట్ టైంలో అవుట్ అయిపోయాడు. చాలా సరిగ్గానే పిక్ చేశాడు, ఆల్మోస్ట్ 6 కొట్టేశాడేమో అనుకున్నాం. బట్ జేవియర్ బాట్లెట్ బౌండరీ లైన్ దగ్గర పైకి ఎగురుతూ ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. అండ్ ఈ క్యాచ్ కంప్లీట్లీ గుజరాత్ టీంని బ్యాక్ ఫుట్ మీద పెట్టేసింది. మెయిన్లీ యంగ్స్టర్ వైశాఖ్ విజయకుమార్ ఈ మ్యాచ్లో అద్భుతమైన పేస్ వేరియేషన్ చూపించాడు భయ్య. అసలు గుజరాత్ బ్యాట్స్మెన్ అతను పిక్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నార్మల్గా బౌలర్ పేస్ వేరియేషన్ చేసినప్పుడు ఆడడం చాలా కష్టం. బట్ వైశాఖ్ విజయకుమార్ ఈ పేస్ వేరియేషన్తో పాటు లైన్ అండ్ లెంత్ కూడా చాలా అద్భుతంగా వేశాడు. అంటే ప్రెడిక్టబుల్ లైన్ అండ్ లెంత్ కాకుండా షార్ట్ బాల్స్ వేశాడు, అలాగే వైడ్ యార్కర్స్ వేశాడు. అసలు మొత్తం అన్ని రకాల వేరియేషన్స్ మిక్స్ చేసి చాలా మైండ్ బ్లోయింగ్ వేలో బౌలింగ్ చేశాడు. సో దీంతో గుజరాత్ టీంకు అనుకున్న ఫినిషింగ్ టచ్ రాలేదు. పర్టికులర్గా సుందర్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. 16 బంతులో 18 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే షారుఖ్ ఖాన్ చూసుకుని అతను స్ట్రగుల్ అయ్యాడు. 6 బాల్కి 4 రన్స్. ఇక రాహుల్ తెవాచే చూసుకున్న 10 బాల్స్కి 11 రన్స్ మాత్రమే కొట్టాడు. సో సింపుల్గా చెప్పాలంటే జీటీ టీంకి డెత్ ఓవర్స్ కంపు అయిపోయింది. 34 పరుగులు మాత్రమే చేశారు, 3 వికెట్లు కోల్పోయి. వేరే పవర్ ప్లే మరి 3 ఓవర్స్లో చూసుకుంటే వాళ్ళ స్కోర్ మంచిగానే వచ్చింది. సో జీటీ టీం అయితే డెత్ ఓవర్స్లో మొమెంటం కోల్పోయింది, అలాగే వికెట్లు కూడా కోల్పోయారు. పర్టికులర్గా వాళ్ళు తీసుకున్న గ్యాంబుల్ ఏంటంటే జేసన్ హోల్డర్ని ఆడించలేదు, రబాడానే ఆడించారు. అయితే వాళ్ళకి బ్యాటింగ్లో ఖచ్చితంగా దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం, జీటీ టీం హోల్డర్ని తీసుకుంటేనే వాళ్ళకి ఫినిషింగ్ టచ్లో కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఉంటాడని చెప్పి. సో ఎప్పుడైతే బట్లర్ మరియు ఫిలిప్స్ అవుట్ అయ్యాడు, ఆ తర్వాత ఇండియన్ బ్యాట్స్మెన్ ఏమాత్రం రాణించలేకపోయారు. ముగ్గురు కూడా చేతులు ఎత్తేశారు. అయితే జేసన్ హోల్డర్ ఉంటే మేబీ తన లాంగ్ హ్యాండ్లు యూజ్ చేసి 2-3 సిక్స్లు కొట్టేవాడు. అట్ ది సేమ్ టైం బౌలింగ్లో చూసుకున్న రబాడాము అంతలా కలిసి రాలేదు. తను వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ తీశాడు, కానీ ఆ తర్వాత మొత్తం ధారాళంగా రన్స్ ఇచ్చేశాడు. సో జీటీ టీం కాస్త తెలుగు ఆలోచించి మ్యాచ్లో హోల్డర్ని తీసుకుంటే బాగుండేది. ఇనివే మనమైతే పీబీకేఎస్ బౌలర్స్కి క్రెడిట్ ఇవ్వాలి. మేలు ముందు చెప్పినట్టే వైశాఖ్ విజయకుమార్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 34 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అతని పేస్ వేరియేషన్ పీబీకేఎస్ టీంని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. డెత్ ఓవర్స్లో గేమ్ని చాలా బాగా కంట్రోల్ చేశారు. అండ్ ఆల్సో మార్క్ ఆండర్సన్ మరియు చాహల్ వీళ్ళిద్దరు కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు. మెయిన్లీ చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఆ పదునైతే తగ్గలేదు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరు సెటిల్ అయిన బ్యాట్స్మెన్. అండ్ ఇద్దరిని తన న్యాచురల్ వేరియేషన్తో చాలా బాల్తో కొట్టించాడు. ఇక మార్క్ ఆండర్సన్ చూసుకుని ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి కేవలం 20 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మెయిన్లీ పవర్ ప్లేలో క్రూషియల్ వికెట్ సుదర్శన్ అవుట్ చేశాడు. సో విధంగా ముగ్గురు బౌలర్స్ కూడా 3 డిఫరెంట్ ఫేజెస్లో చాలా మంచి బౌలింగ్ పడింది.
అంటే మార్కెన్సన్ పవర్ ప్లేలో మంచిగా వేశాడు. అంటే దాన్ని కంటిన్యూ చేస్తే చాలాకి మిడిల్ ఓవర్స్లో మంచి బౌలింగ్ పడింది. వేరేస్ వైశాఖ్ విజయ్ కుమార్ టువర్డ్స్ 10 బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. అయితే మిగతా ఇద్దరు చూసుకుంటే మాత్రం కొంతవరకు రన్స్కి వెళ్ళారు. మేల్ హర్షదీప్ సింగ్ ఆ లాస్ట్ ఓవర్ మరీ ఘోరంగా వేశాడు. ఏకంగా 4 వైడ్లు 1 నో బాల్. సో నిజానికి గుజరాత్ టీంకి డెత్ ఓవర్స్లో వచ్చిన 34 పరుగులు 12 పరుగులు లాస్ట్ ఓవర్లో వచ్చాయి. అంటే వాళ్ళు మిగతా డెత్ ఓవర్స్లో కలిపి కొట్టింది కేవలం 22 రన్స్ మాత్రమే. అలాగే పవర్ ప్లేలో చూసుకున్న హర్షదీప్ సింగ్ అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. వేరేస్ బాట్లెట్ చూసుకుంటే మాత్రం స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశాడు. చివరిలో మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం 5 బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్ళారు. అండ్ వాళ్ళకి బాగానే కలిసి వచ్చింది ఇది. 6వ బౌలింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. మిగిలిన వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్స్ని చాలా మంచిగా రొటేట్ చేశాడు. అట్ ది సేమ్ టైం పీబీకేఎస్ టీం యొక్క ఫీల్డింగ్ కూడా చాలా మంచిగా కనిపించింది. వచ్చిన క్యాచెస్ అన్నింటిని కూడా తీసుకున్నారు. వేరే చేసింగ్ విషయానికి వస్తే ప్రియాంశ్ అయ్యర్ ఫస్ట్ ఓవర్లోనే 6 కొట్టాడు. బట్ నెక్స్ట్ ఓవర్లో రబాడా బౌలింగ్ అవుట్ అయిపోవడం చూసాం. అంటే థర్డ్ ఓవర్ చూసుకొని ఎక్కువ రన్స్ రాలేదు. సో ఫస్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే పీబీకేఎస్ టీంకి మరీ అంత మంచి స్టార్ట్ రాలేదు. రన్ బాల్ మాత్రమే కొట్టారు, 1 వికెట్ కోల్పోయారు. బట్ రబాడా వేసిన 4th ఓవర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొమెంటం షిఫ్ట్ అయింది. ఆ ఓవర్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ 2 సిక్స్లు కొట్టాడు అండ్ కోపర్ కోహ్లీ 1 సిక్సర్ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. పీబీకేఎస్ టీం కూడా పవర్ ప్లేలో చాలా మంచి స్కోర్ వచ్చింది. 55 పరుగులు చేశారు, 1 వికెట్ కోల్పోయారు. సో ప్రభ్సిమ్రాన్ సింగ్ మరియు కోపర్ కోహ్లీ వీళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కేవలం 49 బాల్స్కి 76 రన్స్ యాడ్ చేశారు. మెయిన్లీ స్టార్టింగ్ 10 ఓవర్స్లో పీబీకేఎస్ టీం జీటీ టీంని చాలా ఎక్కువ డామినేట్ చేశారు. వాళ్ళకైతే వికెట్స్ ఎక్కువ లేదు. అట్ ది సేమ్ టైం చాలా మంచి స్కోరింగ్ రేట్తో కొట్టారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూసి గేమ్ చాలా ఎర్లీగా అయిపోద్దాం అనుకున్నాం. బట్ ఎనివే గుజరాత్ టీం మెల్లగా కంబ్యాక్ ఇచ్చింది. ముందు రషీద్ ఖాన్ ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ తీశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఓవర్ నెంబర్ 13, 14, 15 ఈ 3 ఓవర్స్ ఎక్సలెంట్ బౌలింగ్ వేశారు. మెయిన్లీ ప్రసిద్ధ కృష్ణ ఎప్పుడైతే తన స్పెల్ స్టార్ట్ చేశాడో అప్పుడు జీటీ టీం కంబ్యాక్ ఇచ్చింది. అతను వచ్చే రాగానే 13th ఓవర్లో శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ 14th ఓవర్లో వాషింగ్టన్ సుందర్ నెహల్ వదర్ వికెట్ తీశాడు. అగైన్ మళ్ళీ 15th ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ తీశాడు. శశాంక్ సింగ్ మరియు మార్కస్ స్టోయినిస్ ఇద్దరిని అవుట్ చేశాడు. సో పీబీకేఎస్ టీం 12 ఓవర్స్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 110 రన్స్ కొట్టి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు. ఈజీగా టార్గెట్ని కొట్టేస్తారనుకున్నాం. బట్ నెక్స్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు 4 వికెట్లు కోల్పోయారు. అది కూడా కేవలం 8 పరుగుల వ్యవధిలో. సో దీంతో సడన్గా 110 for 2గా ఉన్న పీబీకేఎస్ టీమ్ స్కోర్ 118 for 6గా మారిపోయింది. అయితే సరిగ్గా ఇలాంటి టైంలో జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక చిన్న మిస్టేక్ చేశాడు భయ్య. అదేంటంటే వరుసగా 3 మంచి ఓవర్స్ పడ్డాయి. దీంతో 16th ఓవర్ ఎవరికి ఇవ్వాల్సింది, సిరాజ్కి ఇవ్వాల్సిందే. బట్ శుభ్మన్ గిల్ రబాడాని బౌలింగ్ తీసుకొచ్చాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే ఒక 6 and 4 పోయింది. మళ్ళీ కోపర్ కోహ్లీ 50 కంప్లీట్ చేశాడు. అట్ ది సేమ్ టైం శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ రాగానే కూడా ఒక గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. అశోక్ శర్మ చేత వేయించారు. అది కూడా షార్ట్ బాల్ టాక్టిక్ యూజ్ చేశారు. సో ఇదైతే ఒక పాత పడిపోయిన టాక్టిక్. అంటే శ్రేయస్ అయ్యర్కి షార్ట్ బాల్ వేస్తే అవుట్ అయిపోతాడు అనేది ఒకప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అతను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. మీరు షార్ట్ బాల్ వేసినా సరే అతను కొట్టేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అటాక్ చేసి మరీ కొడుతున్నాడు. సో ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో అదే జరిగింది. అశోక్ శర్మ దగ్గర మంచి పేస్ ఉంది. అతని చేత బౌన్సర్స్ వేయించారు. బట్ అయినా కానీ శ్రేయస్ అయ్యర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 2 సిక్స్లు కొట్టాడు. అదే జీటీ టీం ఈ గ్యాంబుల్ తీసుకోకుండా ఓవర్ సిరాజ్కి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. మళ్ళీ మనం శ్రేయస్ అయ్యర్ మరియు సిరాజ్ యొక్క బ్యాట్ల గురించి మాట్లాడుకున్నాం. సిరాజ్కి మంచి రికార్డు ఉంది అయ్యర్ మీద. సో ఓవర్ నెంబర్ 11 మరియు ఓవర్ నెంబర్ 16 ఈ 2 ఓవర్స్లో సిరాజ్కి బౌలింగ్ ఇచ్చే అవకాశం దొరికింది వాళ్ళకి. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సిరాజ్ని పక్కన పెట్టేసి గిల్ అయితే గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. మేలా 16th ఓవర్ రబాడాకి ఇవ్వడం వల్ల మూమెంటం మళ్ళీ పీబీకేఎస్ టీం వైపుకి వచ్చేసింది. ఆ తర్వాత కోపర్ కోహ్లీ గేమ్ని ఎక్సలెంట్గా ఫినిష్ చేశాడు. అండ్ అతని తోడుగా మార్కెన్స్ నుంచి ఒక 6 కొట్టాడు. అలాగే తర్వాత జేవియర్ బాట్లెట్ అతను కూడా ఒక 6 కొట్టాడు. అట్ ది సేమ్ టైం ప్రసిద్ధ కృష్ణ చూసుకున్న ఫస్ట్ ఓవర్స్లో వేసినంత ఎఫెక్టివ్గా వేయలేకపోయాడు. ఆ తర్వాత షార్ట్ బాల్స్ ఎక్కువగా వేయడం చూసాం. సో సింపుల్గా చెప్పాలంటే డెత్ ఓవర్స్లో జీటీ టీం గేమ్ని కంట్రోల్ చేయలేకపోయింది. వాళ్ళైతే ఇంకా కాస్త బెటర్ టాక్టిక్స్ మరియు స్ట్రాటజీస్ యూస్ చేసి ఉంటే బాగుండేది. పర్టికులర్గా ఫారెన్ ప్లేయర్స్ షార్ట్ బాల్స్ని చాలా మంచిగా ఆడుతూ ఉంటారు. బట్ డెత్ ఓవర్స్లో పనిగట్టుకున్న షార్ట్ బాల్స్ ఎక్కువ వేశారు. ఎనివే మనమైతే క్రెడిట్ కోపర్ కోహ్లీకి ఇవ్వాలి. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 44 బాల్స్కి 72 రన్స్ కొట్టాడు. మేలో ఒక ఎండ్లో వికెట్లు పడిపోతే చాలా ప్రెజర్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. బట్ ఒక ఎండ్లో మాత్రం కోపర్ కోహ్లీ చాలా కామ్ అండ్ కంపోజర్తో బ్యాటింగ్ చేశాడు. సో అతని షార్ట్ సెలెక్షన్, అటాక్ చేసిన తీరు, అలాగే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపించాయి. మేలో ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ గేమ్ని చాలా బాగా రీడ్ చేసుకున్నాడు. కండిషన్స్ అర్థం చేసుకున్నాడు. సో ఒకప్పుడు పంజాబ్ టీంకి షాన్ మాస్ అని చెప్పి ఒక ప్లేయర్ ఉండేవాడు. అతను కూడా అలాంటి 70 మ్యాచ్లో 50 కొట్టి ఆ తర్వాత పీబీకేఎస్ టీంకి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్గా మారిపోయాడు. అండ్ ఇప్పుడు కోపర్ కోహ్లీ కూడా సేమ్ అవే కైండ్ ఆఫ్ వైబ్స్ ఇస్తున్నాడు. నిజంగా 70 మ్యాచ్లో 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడారంటే ఖచ్చితంగా చాలా మెచ్చుకోవాలి. బట్ ఏమో జీటీ టీం అయితే చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు. మేలో పరిస్థితి కృష్ణని కాస్త ఎర్లీగా తీసుకొస్తే బాగుండేమో. అంటే అతను మరీ 13th ఓవర్ వరకు దాచిపెట్టేశారు. అండ్ ఆల్సో అతనికి వరుసగా 4 ఓవర్స్ బౌలింగ్ ఇచ్చారు. అండ్ ఒక పేస్ బౌలర్ ఎలా వరుసగా 4 ఓవర్స్ వేయడం అంత మంచి విషయం కాదు. అండ్ ఆల్సో రషీద్ ఖాన్ చేత కూడా వరుసగా 4 ఓవర్స్ ఏం చేశారు. సో ఇంత బౌలర్కి ఏమవుతుందంటే తనకు ఆలోచించుకునే టైం దొరకదు. అంటే గేమ్ని రీడ్ చేసేంత టైం దొరకదు. మేబీ రషీద్ ఖాన్కి ఒక ఓవర్ తగ్గించి మధ్యలో సిరాజ్కి ఒక ఓవర్ ఇచ్చి ఉండాల్సిందే. ఆర్ఎల్స్ 10 ఓవర్ తర్వాత ప్రసిద్ధ కృష్ణని బౌలింగ్ తీసుకొచ్చి ఉండాల్సిందే. సో విధంగా గుజరాత్ టీం యొక్క బౌలింగ్ చేంజెస్లో అయితే కాస్త మిస్కాలిక్యులేషన్ కనిపించింది. అయితే దీనికి మధ్యలో పడ్డ రెయిన్ కూడా చిన్న రీజన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ బాల్ ఎక్కువగా వెట్ అయిపోతుందేమో అని చెప్పి రషీద్ ఖాన్కి ఎర్లీగా ఎక్కువ బౌలింగ్ ఇచ్చేశారు. సో జీటీ బౌలింగ్ చూసుకుంటే ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు వేసి మంచి స్పెల్ వేశాడు. అండ్ స్పిన్నర్స్ రషీద్ ఖాన్ చూసుకున్న సుందర్ చూసుకుని వీళ్ళకి కూడా మంచి బౌలింగే పడింది. బట్ రబాడా మరియు అశోక్ శర్మ ఇద్దరు కూడా రన్స్కి వెళ్ళారు. అబౌట్ 10 ఎకానమీ ఉంది. వేరే సిరాజ్ చూసుకుంటే స్టార్టింగ్ 2 ఓవర్స్ మాత్రం వేశాడు. మళ్ళీ బౌలింగ్కి రాలేదు.
సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే గుజరాత్ టీం సిరాజ్ని చాలా అండర్ యూటిలైజ్ చేశారు. బట్ నేను ముందు చెప్పినట్టు క్రెడిట్ కొప్పర్ కొనేలకు అవ్వాలి. ఎక్సలెంట్ నాక్ ఆడాడు. మీరు వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి ఇంజరీ అయింది. తన కొట్టిన బాల్ వెళ్ళి అతనికి తగిలింది. ఇన్బడి ఇంజరీ కారణంగానే శ్రేయస్ అయ్యర్ తర్వాత ఫ్లిక్ షాట్ని సరిగ్గా ఆడలేకపోయాడు. ఫుల్ ఎఫర్ట్ పెట్టలేకపోయాడు. బట్ నేను పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో అయితే శ్రేయస్ అయ్యర్ పాజిటివ్గానే కనిపించాడు. అంటే తన ఇంజరీ మరీ అంత పెద్దది కాదన్నట్టు మాట్లాడాడు. సో మేబీ స్కాన్స్లో అలాంటి ప్రాబ్లం లేకపోతే శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ మ్యాచ్లో కంటిన్యూ అయిపోతాడు. ఆర్ఎల్ స్కాన్లో ఏమైనా ఫ్రాక్చర్ లాంటిది వస్తే మాత్రం కొన్ని మ్యాచ్లు తప్పుకోక తప్పదు. సో లెట్స్ హోప్ శ్రేయస్ అయ్యర్ ఇంజరీ అంత పెద్దగా మారకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.